మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులను నిందితుడు గురుమూర్తి ముప్పు తిప్పలు పెడుతున్నారు. భార్య వెంకట మాధవిని హత్య చేసి ముక్కలు చేశారని చెప్తున్న గురుమూర్తి హత్య చేశానడానికి ఆధారాలు ఏవని తిరిగి పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కోర్టులో మీ సంగతి చూసుకుంటానని గురుమూర్తి హెచ్చరిస్తున్నారు. ఈ నెల 14న భార్య పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లామని పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చామన్నారు. భార్య వెంకట మాధవి తనతో గొడవ పెట్టుకుని తాళి తీసి మొహంపై విసిరిందన్నారు. దీంతో వెంటనే మాధవిని గోడకు అదిమి కొట్టాడట. స్పృహ తప్పి పడిపోయిందని భర్త అనుకున్నా మాధవి మాత్రం మృతి చెందింది. దీంతో శవం మాయం చేయాలని భర్త గురుమూర్తి ప్లాన్ చేశాడు. ఇంట్లోని 2 కత్తులు తీసుకుని శరీరం మెత్తటి భాగాలు అన్ని కోసేసినట్లు చెప్పారు. వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను 6 గంటలు ఉడికించి బాగా ఉడికిన తర్వాత ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు. బోన్స్ను కూడా బూడిదయ్యే వరకు కాల్చారు. మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశాడు. ఫినాయిల్తో ఇంట్లో రక్తం క్లీన్ చేశాడు. రైట్, ఇక మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మీర్పేట హత్య కేసు పోలీసులకు సవాల్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా వారికి సరైన సాక్ష్యాధారాలు మాత్రము పోలీసులకు లభించలేకపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వెంకట మాధవి మిస్సింగ్ అయిందని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో మొదటగా మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసి ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరించారు. అయితే ఇందులో మాత్రము మిస్సింగ్ అయిన తేదీ నుంచి కూడా బయటికి ఎప్పుడు కూడా వచ్చిన సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రము విజువల్స్లో యొక్క వెంకట మాధవికి సంబంధించిన విజువల్స్ రాలేవు. కేవలం గురుమూర్తికి సంబంధించిన విజువల్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే 4-5 సార్లు బయటికి లోపలికి వెళ్ళడం దీనికి సంబంధించిన విజువల్స్ను కూడా పోలీసులు సేకరించారు. ఇదే ఆధారంగా పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తిగా సంచలనమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తానే యొక్క భార్యను హత్య చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా పోలీసులకు ఆనవాళ్లు దొరకకుండా పూర్తిగా దాన్ని ఎలా చేయాలి అనే దానిపైన కూడా దాదాపు 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఇంటర్నెట్లో పూర్తిగా ఇందులో ఎలా యొక్క శవాన్ని మాయం చేయాలని దానిపైన కూడా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన నేపథ్యంలో తనకు 2-3 సినిమాలు చూసిన దాని తర్వాత ఒక అంచనాకు కూడా వచ్చాను. తన భార్యకు సంబంధించి హత్య చేసిన నేపథ్యంలో 2 సార్లు గొడవ జరిగిన నేపథ్యంలో 2 సార్లు ఆ గోడకు తలను గుద్దడంతో ఆమె చనిపోయింది. వెంటనే ఒక మంగళసూత్రాన్ని కూడా మెడలో నుంచి తీసేసి తలను నరికి పూర్తిగా ఒక వేడి నీళ్లలో హీటర్ వేసి అందులో దాదాపు 6 గంటలకు పైగా కూడా మరిగించిన నేపథ్యంలో అప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా యొక్క తలను తీసుకెళ్ళి మరి దాన్ని మొత్తం ముక్కలుగా దంచి పూర్తిగా రోల్లోతో పాటు దానికి సంబంధించిన కొన్ని కెమికల్స్ని కూడా వాడినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా గురుమూర్తి చెప్పారు. మరోవైపు పూర్తిగా బాడీని మాత్రము ముక్కలుగా చేసిన దాని తర్వాత కుక్కర్లో ఉడికించిన నేపథ్యంలో అవి కూడా కొద్దిసేపు ఎండబెట్టిన దాని తర్వాత వాటిని కూడా పూర్తిగా రోల్లో వేసి దంచిన దాని తర్వాత పూర్తిగా యొక్క ఆనవాళ్ళను ఎవరికీ దొరకకుండా ఒక సంచిలో వేసి జల్లెలగూడ చెరువులో వేశారని చెప్పి పోలీసులకు దీనికి సంబంధించిన దర్యాప్తులో గురుమూర్తి చెప్పారు. కానీ గురుమూర్తికి సంబంధించిన చెప్పిన విషయాలను పోలీసులు దర్యాప్తు చేసే వాళ్ళకి సరి అయిన క్లూస్ కావచ్చు, సైంటిఫిక్ ఆధారాలు ఎక్కడ కూడా లభించలేకపోతున్నాయి. అయితే గురుమూర్తి చెప్పిన విషయాలను పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా విభిన్నంగా ఉండటంతో పోలీసులు ఏం చేయాలనే దానిపైన కూడా తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత సమాచారం రాబట్టారు, కానీ ఇంకా చాలా సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా గురుమూర్తికి సంబంధించిన ఫోన్ ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నెట్లో ఏమేమి సెర్చ్ చేశారు, అయితే హత్య తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరితో సంభాషణ చేశారు, దాని తర్వాత ఏం జరిగింది అనే దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉందనేది మాత్రము పోలీసులు దీనిపైన
కొంత చెప్తున్న సమాచారం కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము సంక్రాంతి పండుగ రోజున పూర్తిగా దుర్వాసన వచ్చింది అనేది మాత్రము ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ యొక్క మేక సంబంధించిన తలకాయని ఎవరైనా ఉడకపెడుతున్నారని అనుకున్నాము, కానీ ఇక్కడ మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఒక బకెట్లో వేసి ఒక తలకాయని కూడా ఇందులో ఉడకబెట్టారని సంబంధించిన విషయము ఇటు గురుమూర్తికి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ యొక్క ఎపిసోడ్లో పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇప్పటికే ఫోరెన్సిక్ కావచ్చు, డాష్ స్క్వాడ్ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించారు, ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన సరైన ఆధారాలు మాత్రము పోలీసులకు లభించలేకపోయాయి. అంతేకాకుండా ఇంట్లో ఎక్కడా కూడా ఒక రక్తపు మరక కూడా లభించలేదు. అంతేకాకుండా తాను ఈ యొక్క మద్యం మత్తులో చేశాను అనేది మాత్రం ప్రధానంగా పోలీసులకు చెప్తున్నారు. అక్కడ మద్యం బాటిల్ మాత్రం ఉంది, వాస్తవమే, కేవలం ఒకే మద్యం బాటిల్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం పోలీసులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇందులో పోలీసులు మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో అసలు ఆమె బతికుందా చనిపోయిందా, ఇతను గురుమూర్తి మాత్రము చనిపోయిందని చెప్తున్నాడు. ఒకవేళ చనిపోతే పూర్తిగా శరీరాన్ని ఇంత క్రూరంగా ఒక ఉడకబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, కుక్కర్లో కావచ్చు, ఇతర హీటర్కి సంబంధించిన బకెట్లో, ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు గురుమూర్తిని విచారించినా మాత్రం ఎక్కడా కూడా గురుమూర్తి పోలీసులకు సహకరించడం లేదు. ఒకవేళ సహకరిస్తే మాత్రం దీనికి సంబంధించిన మొత్తం విషయాన్ని ఇప్పటికే పోలీసులు ఒక కన్క్లూజన్ కూడా వచ్చేవారు. ఎందుకంటే ఈ యొక్క హత్య ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఇలా జరిగిందని చెప్పి పూర్తిగా దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్కి వచ్చేవారు. కానీ ఎక్కడా కూడా పోలీసులు మాత్రము ఇందులో సరైన ఆధారాలు లభించలేక కేవలం సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఆధారాలు లభించారు. మరోవైపు జిల్లాలో కూడా చెరువులో పూర్తిగా దీనికి సంబంధించిన ఆనవాళ్లను చెరువులో వేశారని చెప్తున్నారు. కానీ చెరువులో కూడా ఎక్కడ వేశారో అక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్లను కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. కాబట్టి ఏం చేయాలి, ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పరిష్కరించాలనే దానిపైన కూడా పోలీసులు దీంతో ఉన్నతాధికారులు కావచ్చు, లీగల్ ఒపీనియన్ సంబంధించిన వారిని కూడా ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి గురుమూర్తితో పాటు గురుమూర్తి కుటుంబ సభ్యులను కూడా విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా కొంత విషయాన్ని అంటే వీరు తరచూ మద్యం తాగిన నేపథ్యంలో ఆ యొక్క గురుమూర్తి తన భార్యతో గొడవ పడుతున్నాడనేది మాత్రము తరచూ జరిగే ప్రక్రియనే. అయితే సంక్రాంతి పండుగ రోజు యొక్క ప్రక్రియ భాగంగానే తాను మద్యం తాగిన నేపథ్యంలోనే మాధవిలతను గోడకేసి 2 సార్లు కొట్టడం, తాము చనిపోయిన దాని తర్వాత ఇంత క్రూరంగా ఎందుకు ఈ యొక్క శవాన్ని మాయం చేయాల్సి వచ్చిందనే దానిపైనే పోలీసులకు అర్థం కాలేని పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయం అర్థం చేసుకోవాలన్నా కూడా పోలీసులకు అసలు క్లూస్ దొరికితే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ ఎక్కడికి అక్కడే క్లూస్ లభించలేదు, చిన్న ఆనవాళ్ళు కూడా పోలీసులకు లభించలేదంటే ఈ కేసును ఎలా ఛేదించాలి అనేది మాత్రము పోలీసులకు సరైన సమాధానం దొరకలేని పరిస్థితిలో ఉంది. అయితే మాత్రం పోలీసులు దీన్ని ఎలా పరిష్కరిస్తారు, ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి ఎలా విప్పుతారు అనేది మాత్రము వేచుడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ యొక్క డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. సార్ దీనికి సంబంధించిన విషయం ఆమె చనిపోయి ఉంటే మాత్రం ఎలా యొక్క శవాన్ని మాయం చేశారంటే తాము కూడా దర్యాప్తు జరుపుతున్నాము, సరైన ఆధారాలు లేవని మాత్రమే చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా గురుమూర్తికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రము తమకు లభించలేదని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇందులో చూస్తే మాత్రం పిల్లల్ని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే గురుమూర్తికి కావచ్చు, వెంకట మాధవికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు, వారిని కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడు గొడవ పడేవారు, ఎప్పుడైనా కొట్టుకున్నారనే దానిపైన కూడా పిల్లల్ని కూడా విచారించారు. మరోవైపు చూస్తే ఇందులో ప్రధానంగా వీరి ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఈమె యొక్క హత్యకు సంబంధించిన విషయాన్ని మాట్లాడాలంటే కూడా చాలా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తమకు ఏమీ తెలియదు అనేది మాత్రం ఇంటికి తాళాలు వేసుకొని అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మాట్లాడితే తామను కూడా ఈ కేసులో ఇరికించే ప్రమాదం ఉందని చెప్పి కూడా చుట్టుపక్కల వారంతా కూడా నివసించే వారంతా కూడా భయంతో కూడా ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారంటే దీనికి సంబంధించి పోలీసులు అడిగినా కూడా తమకు ఏమీ తెలియదని మాత్రమే సమాధానం చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నిస్తే ఇందులో ఆధారాలు దొరుకుతాయనేది మాత్రం పోలీసులకు కూడా సరైన సమాధానం కూడా దొరకడం లేదు. మరోవైపు వెంకట మాధవ్కి సంబంధించిన ఫోన్ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడారు, వెంకటలక్ష్మితో పాటు ఇంకా వారికి ఎవరైనా స్నేహితులు ఉన్నారా, దానికి సంబంధించిన విషయం కూడా దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే 5 రోజులు అయిపోయింది. 5 రోజుల్లో మాత్రము ఎలాంటి ఎవిడెన్స్ కూడా పోలీసు
సేకరించలేదు, కేవలం ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న ఒక హీటర్ బకెట్ కావచ్చు, ఒక 2 కత్తులు కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఇంట్లో ఉన్న సామాన్లను మాత్రమే వారంతా కూడా రికవర్ చేశారు. అయితే పూర్తిగా బ్లడ్ను కూడా ఫినాయిల్తో వేసి పూర్తిగా శుభ్రం చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక రక్తపు చుక్క బొట్టు కూడా లభించలేదంటే మాత్రం పోలీసులే అవాక్కైతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గురుమూర్తికి సంబంధించి ఒక హత్యలో ఒక ఆనవాళ్ళు కూడా దొరకకుండా గురుమూర్తి ఇలా హత్య చేశాడంటే కూడా తామే ఆశ్చర్యానికి గురవుతున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. కేవలం సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేసుకు సంబంధించి చిక్కుముడి వీడే అవకాశం ఉందనేది మాత్రం ప్రధానంగా పోలీసులు ఇందులో భావిస్తున్నారు. ఎందుకంటే మిస్సింగ్ అయింది తేదీ 18వ తేదీన అనేది మాత్రము పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నుంచి అంతకంటే ఇంటికి చేరినప్పటి నుంచి 18 దాని తర్వాత ఎక్కడ కూడా వెంకటలక్ష్మి ఇంట్లో నుంచి బయటికి రాలేదు అనేది మాత్రమే పక్కా ఆధారం దీనికి సంబంధించిన పోలీసులు సేకరించారు. ఆ ఆధారంగానే పోలీసులు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కొనసాగించిన నేపథ్యంలో కొంత కంక్లూజన్కి వచ్చిన మాత్రమే వాస్తవమే. ఎందుకంటే హత్య చేసి ఉంటాడు అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. కానీ ఈ విధంగా హత్య చేసి ఉంటాడనేది మాత్రం తాము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం అనేది మాత్రం పోలీసు నుంచి అందుతున్న ఒక వర్షన్ వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.